అంతం. ఎపిసోడ్ 191 పగ ప్రతీకారాలు. వివేక్ వెళ్లిన తర్వాత అక్కడుండలేక ఇంటికి వెళ్తానన్నాడు చంద్ర. రోహిత్కి కూడా అదే కరెక్ట్ అనిపించి సరే అన్నాడు. చంద్రని రహస్యంగా ఫాలో అవుతూ వెనకాల వెళుతోంది లిల్లీ. ఈ రోజు ఎలాగైనా సరే ఈ రహస్యాన్ని తెలుసుకుని తీరాలి అని తనలో తాననుకుంటూ చంద్రకి అనుమానం రాకుండా వెళ్తోంది లిల్లీ. ఇంటికి తిరిగొచ్చిన చంద్ర భైరవుణ్ణి తలుచుకుంటూ, ఎందుకు నాన్నగారు నాకీరోజు మీరింతలా గుర్తుకొస్తున్నారు అని మనసులో బాధగా అనుకుంటూ ఆ ఇంటిని ప్రేమగా చూస్తున్నాడు. మీరు లేకపోవడం వల్ల ఇల్లు బాగా బోసిగా కనిపిస్తోంది. మీరున్నప్పుడున్న కళ ఇప్పుడు ఇంటికి లేదు నాన్నగారు అని తనలో తాను మాట్లాడుకుంటూ ఆ ఇంటి చుట్టూ పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తుడిచి లోపలికి వెళ్లాడు చంద్ర. భైరవుడు వాడిన వస్తువుల్ని చూస్తూ బాగా ఎమోషనల్ అవుతున్నాడు. మీకు దూరంగా నేనుండలేకపోతున్నాను నాన్నగారు. రోహిత్కి చెప్పేస్తాను నేనింకిక్కడే ఉంటానని అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉండగా లిల్లీ చుట్టూ చూసి తలుపు కొట్టింది. రోహిత్ వచ్చాడేమో తనకి ఈ విషయం చెప్పేద్దామని ఆతృతగా తలుపు తెరిచాడు చంద్ర. ఏంటి షాక్ అయ్యావా అని తనని చూసి ఆశ్చర్యపోతున్న చంద్ర చేతులు పట్టుకుంటూ అడిగింది లిల్లీ. నువ్వేంటిక్కడా? ఏదైనా పనిమీద వచ్చావా అని అనుమానంగా అడిగాడు చంద్ర. అవును, పనిమీదే వచ్చాను, కానీ ఆ పని నీతో ఉంది అని కోల్డ్ వాయిస్తో అంటూ, నన్ను లోపలికి రానిస్తావా? ఎవరైనా మనల్ని చూస్తే తప్పుగా అనుకుంటారు అని ఇబ్బంది పడుతూ అంది లిల్లీ. నువ్వు లోపలికొచ్చినా అదే జరుగుతుంది, కాబట్టి ఇంటికి వెళ్ళిపో అని ఆమెనక్కడి నుండి పంపించేయాలనుకున్నాడు చంద్ర. ఈరోజు విషయం తేల్చుకోకుండా నేనెందుకు వెళ్తాను చంద్ర అని మనసులో అనుకుంటూ లోపలికి తోసుకుంటూ వెళ్ళింది లిల్లీ. ఈ తెగింపు చూస్తుంటే తార చెప్పినట్టు ఈమె శివంగి కూతురవ్వడానికి చాలా అవకాశం ఉంది అని మనసులో అనుకుంటూ, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు లిల్లీ అని అనుమానంగా అడిగాడు చంద్ర. లిల్లీ కాదు, అక్క, అక్క అని పిలువు చంద్ర అని లిల్లీ గంభీరంగా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు చంద్ర. ఏం మాట్లాడుతున్నావు? అక్కేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు చంద్ర. మనిద్దరం ఒకే రక్తం పంచుకుని పుట్టిన అక్కా తమ్ముళ్ళం. నేను శివంగి కూతుర్ని, చీకటి సామ్రాజ్యానికి త్వరలో కాబోయే యువరాణిని అని చేతులు రెండు గాల్లోకి చాచి గంభీరంగా చెప్పింది లిల్లీ. ఒక్క క్షణం చంద్రకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. తన చెవుల్ని కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. ఇదంతా కల అనుకుని గిల్లుకుని మరీ చూశాడు. నువ్వు మరీ గట్టిగా గిల్లుకుంటే రక్తం వస్తుంది కాని నిజమైతే ఎప్పటికీ మారదు చంద్ర. నేనే మీరు వెతుకుతున్న శివంగి కూతుర్ని అని చెక్క కుర్చీలో రాజసంగా కూర్చుంటూ చెప్పింది లిల్లీ. లేదు లేదు, ఇది నిజమై ఉండదు. సావిత్రిలానే చీకటి సామ్రాజ్యానికి రాణి అవ్వాలనే ఆశతో ఇలా మాట్లాడుతోంది. మా మాటలు రహస్యంగా విని ఇలా నాటకం ఆడుతూ ఉండొచ్చు అని మనసులో ఊహించుకుంటూ అనుకున్నాడు చంద్ర. నాది ఆశ కాదు చంద్ర, హక్కు. శివంగి కూతురుగా అది నాకు బై బర్త్ వచ్చింది అని గర్వంగా చెప్తూ, నువ్వు నమ్మకపోవడానికి కారణాలు చాలా ఉండొచ్చు, కాని నమ్మించడానికి నా దగ్గర ఒకే ఒక్క కారణం ఉంది అంటూ తన జడని ముందుకు వేసుకుని వెనక్కి తిరిగి తన మెడమీదున్న నక్షత్రం పుట్టుమచ్చని చంద్రకి చూపించింది లిల్లీ. చంద్రకి డెడ్ షాక్ అయింది. ఇన్నాళ్లు ఎవరికోసమైతే వెతుకుతున్నాడో వాళ్లే కళ్ల ముందు కనిపించేసరికి కన్నీళ్లు తిరిగాయి. తనకంటూ ఒక రక్త సంబంధం ఉంది అని చెప్పుకోడానికి ఒకరున్నారు. అక్కా అంటూ లిల్లీ దగ్గరికి ఆప్యాయంగా వెళ్లాడు చంద్ర. ఇప్పటికైనా నన్ను నమ్ముతున్నావా అని బాధగా అడిగింది లిల్లీ. నమ్మకుండా ఎలా ఉండమంటావక్క? నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. దేవుడు నాకు తండ్రిని దూరం చేసి అన్యాయం చేశాడు అనుకున్నాను, కాని ఆ దేవుడు ఆ తప్పు తెలుసుకుని మళ్ళీ నిన్ను నా దగ్గరికి పంపించేశాడు అని ఎమోషనల్ అయ్యాడు చంద్ర. వాడు నీకు తండ్రేంటే? మనకి లోకంలో ఉన్నది తల్లి మాత్రమే. వాడు మన అమ్మకి బానిస. బానిస ఎప్పటికీ తండ్రి కాలేడు అని కోపంగా అంది లిల్లీ. ఆమె ఎందుకో ఈరోజు చంద్రకి కాస్త కొత్తగా కనిపిస్తోంది. లిల్లీ రోజులా కనిపించటం లేదు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు లిల్లీ? మేమంటే గతంలోకి వెళ్ళాం కాబట్టి అసలేం జరిగిందో తెలిసింది. మరి నీకెలా తెలిసింది? నేనే నీ తమ్ముణ్ణి అని ఎలా గుర్తుపట్టావు అని అనుమానంగా అడిగాడు చంద్ర. నేనసలు ఇండియాకు వచ్చిందే నిన్ను వెతుక్కుంటూ, అలాంటిది కళ్ల ముందు తిరుగుతుంటే ఆ మాత్రం గుర్తుపట్టలేనా? నాకు మొదటి నుండి నీ మీద అనుమానం ఉంది చంద్ర. ఆ అనుమానం నిన్న నిజమైంది అని సమాధానమిచ్చింది లిల్లీ. ఎలా అని ప్రశ్నార్థకంగా అడిగాడు చంద్ర. అమూల్య వాళ్ళ నాన్నగారిని హిప్నటైజ్ చేశావు కదా, అప్పుడే
నీ మీదున్న అనుమానం తొలగిపోయింది అంటూ చంద్ర షర్ట్ని వెనక్కి లాగి, అసలు నీ మీద అనుమానం రావడానికి కారణమే ఈ గుర్తు అని అంది లిల్లీ. చంద్రకి అర్థం కాలేదు. అతడి ముఖ కవళికలను బట్టి అతడి మనసును అర్థం చేసుకుని, ఆ రోజు కుస్తీ పోటీలో నీకు పెరుగు తినిపించాను గుర్తుందా అని అడిగింది లిల్లీ. హా అని ఆతృతగా అన్నాడు చంద్ర. ఆ రోజు హెల్త్ పాడైంది నీకు ఒక్కడికే కాదు, నాకు కూడా. నువ్వు చిన్నవాడివి కాబట్టి తట్టుకోలేకపోయావు. నేను నీకంటే పెద్దదాన్ని కాబట్టి తట్టుకోగలిగాను అని పొగరుగా అంది లిల్లీ. ఓ, దాన్ని ఉపయోగించుకునే బాలభద్రుడి మీద నింద వేశావా అని అడిగాడు చంద్ర. అవును అన్నట్టుగా తల ఊపింది లిల్లీ. నాకోసం నువ్వు ఇండియాకొస్తే బాలభద్రుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? అతడి కోసం ఇంత రచ్చ ఎందుకు చేశావు అని అనుమానంగా అడిగాడు చంద్ర. వాడి పరువు తీయడానికి, మనమ్మ చనిపోవడానికి ముఖ్య కారణం ఆ సావిత్రే. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. దాని కళ్ల ముందే దాని కొడుకుని గ్రామస్తుల చేత చంపించాలనుకున్నాను అని ఆవేశంగా అంటూ ఒక్క క్షణం ఆగింది లిల్లీ. మరెందుకు నింద నీమీద వేసుకుని చిన్నయ్యని కాపాడావు అని మళ్లీ అనుమానంగా అడిగాడు చంద్ర. గ్రామస్తులు మా పెళ్లికి ఒప్పుకోకుండా బాలభద్రుణ్ణి చంపేస్తారనుకున్నాను. కాని అలా జరగలేదు. అందుకే నింద నామీద వేసుకున్నాను అని కోపంగా అంది లిల్లీ. ఈ పగలు ప్రతీకారాలు మనకెందుకక్కా అని నిస్సహాయంగా అంటూ, నీకింకొక ముఖ్యమైన సంగతి చెప్పాలి. శివంగి మనల్ని చంపాలనుకుంటోంది. తనకి మనమే తన పిల్లలమని తెలిస్తే మరుక్షణం మన ప్రాణాలను తీసేస్తుంది అని నిజం చెప్పేశాడు చంద్ర. అతడి మాటలకి ఆ ఇల్లు మొత్తం అదిరిపడేలా నవ్వింది లిల్లీ. నేను చెప్తుంది నిజమక్కా. శివంగి మనల్ని చంపాలనుకుంటోంది. శివంగి శాప విముక్తి పొందాలంటే మనల్ని బలివ్వాలి అని భయపడుతూ చెప్పాడు చంద్ర. శివంగి కాదు చంద్ర, అమ్మా అమ్మా అని పిలువు అని చంద్ర అదిరిపడేలా అరిచింది లిల్లీ. ఆమె ముఖంలో కనిపిస్తున్న రాక్షసత్వానికి చంద్ర కాళ్లల్లో వణుకు పుట్టింది. ఏ తల్లి తన పిల్లల్ని చంపాలనుకోదు. దీని గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. అమ్మ మనల్ని చీకటి సామ్రాజ్యానికి తీసుకువెళ్లడానికి వెతుకుతోంది, చంపడానికి కాదు అని చంద్ర షాక్ అయ్యే మరో విషయాన్ని చెప్పింది లిల్లీ. చంద్రకి నమ్మబుద్ధి కాలేదు. ఇప్పటివరకు తను తెలుసుకున్న కథని లిల్లీ మార్చి చెప్పేసరికి ఆమె మీద కూడా అనుమానం మొదలైంది. ఆమె వీపు మీదున్న పుట్టుమచ్చ గురించి మర్చిపోయి, మన అమ్మ శివంగని నీకెలా తెలిసిందక్కా? నువ్వే శివంగి కూతురువని నీకెవరు చెప్పారు అని నిలదీశాడు చంద్ర. నీ శక్తులన్నీ ఈ లాకెట్ కంట్రోల్ చేస్తోంది కాబట్టి నువ్వు శివంగి కొడుకువని తెలియడానికి టైం పట్టింది. కాని నాకు లాకెట్ లేదు కదా, అందుకే నా గురించి నేను చిన్నప్పుడే తెలుసుకోగలిగాను. ప్రతిరోజు అమ్మ నా కలలోకొచ్చి తనకి జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని మొత్తం అంతా చెప్పింది అని లిల్లీ చెప్పగానే చంద్ర మళ్లీ షాక్ అయ్యాడు. అప్పుడు నేను చిన్నపిల్లని కాబట్టి నాకు పెద్దగా ఏం తెలిసేది కాదు. నా 13వ ఏటన నాకు శక్తులు ఉన్నాయని తెలుసుకున్నాను. అప్పుడు అమ్మ చెప్పేది అర్థమైంది అని లిల్లీ అనడంతో చంద్ర మళ్లీ షాక్ అయి, నీకు శక్తులున్నాయా? నీ శక్తులని నాకు చిన్నప్పుడే ఇచ్చేశావు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు. అదంతా నాకు తెలీదు చంద్ర. నేను ఎప్పుడైతే మెచ్యూర్ అయ్యానో అప్పుడే నా శక్తులు నాకు తిరిగొచ్చేశాయి. మేబీ నీకున్నని శక్తులు నాకుండకపోవచ్చు, కాని మన శత్రువుల్ని ఎదుర్కోడానికి సరిపడినన్ని శక్తులున్నాయి అని గంభీరంగా చెప్పింది లిల్లీ. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావక్కా అని ఆమె మాటలకి భయపడుతూ అన్నాడు చంద్ర. అమ్మ చంపిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఈ ఊర్లో ఏ ఒక్కడిని ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. మనం పడిన బాధ వీళ్లు పడాలి. సావిత్రి వంశాన్ని నాశనం చెయ్యాలి అని కర్కశంగా అంది లిల్లీ. ఏం మాట్లాడుతున్నావక్కా? ఇది కరెక్ట్ కాదు. సావిత్రి చేసిన తప్పుకి ఊరందరికీ శిక్ష వేయకూడదు. ఈ ఊర్లో చాలామంది అమాయకులున్నారు అని ఆమెకు నచ్చచెప్పాలని చూశాడు చంద్ర. చంపేస్తాను చంద్ర అలా మాట్లాడేవంటే. ఎవరు మంచివాళ్లు? అన్యాయంగా మన అమ్మని చంపిన వాళ్ళ? పసిపిల్లలమని కూడా చూడకుండా మనల్ని కూడా చంపాలనుకున్నారు ఈ దుర్మార్గులు. వీళ్ళని చంపకపోతేనే పాపం చుట్టుకుంటుంది అని గంభీరంగా అరిచి చెప్పింది లిల్లీ. ఆమె ఆవేశం చూసి చంద్ర ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎక్కువగా ఆలోచించకుండా అమ్మని కలవడానికి సిద్ధంగా ఉండు. త్వరలోనే మనం అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అని లిల్లీ అనడంతో మళ్లీ షాక్ అయ్యాడు చంద్ర. అది కాదక్కా అని చంద్ర ఏదో చెప్పేలోపే ఆ ఇంటి తలుపుని ఎవరో కొడుతున్నట్టుగా శబ్దం వచ్చింది. ఎవరో వచ్చినట్టున్నారు చూడు అని వెళ్లపోతున్న చంద్రని ఆపి, వచ్చింది రోహిత్ అని తన శక్తితో తెలుసుకుని, వీళ్ళెవ్వరికీ నా గురించి తెలియడానికి వీలేదు చంద్ర
ఇది మనిద్దరి మధ్య రహస్యంగా ఉండాలి. అలాగే ఇక నుండి నువ్వు వాళ్లతో పాటు ఉండొద్దు. ఈ ఇంట్లోనే ఒంటరిగా ఉండు అని హెచ్చరించి అతన్ని పంపించిందే లిల్లీ. అందర్నీ హిప్నటైజ్ చేసే శక్తి ఉన్న చంద్ర ఇప్పుడు లిల్లీ మాటలకి హిప్నటైజ్ అయినట్టు తల ఆడించటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. ఏంటి రోహిత్ ఇలా వచ్చారు అని తలుపులు తెరిచి అనుమానంగా అడిగాడు చంద్ర. నిన్ను తీసుకువెళ్లడానికొచ్చాం. కాసేపట్లో చీకటి పడుతోంది. ఈ టైంలో నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదనిపించింది. అందుకే వచ్చాం అని చెప్పాడు రోహిత్. లేదు రోహిత్, కొద్ది రోజులు నేనిక్కడే ఉండాలనుకుంటున్నాను. నేను మా నాన్నగారిని బాగా మిస్ అవుతున్నాను. ప్లీజ్ నన్ను బలవంతం పెట్టకు అని రిక్వెస్టింగ్ అడిగాడు చంద్ర. అయితే నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను అని తనతో పాటు వచ్చిన జగజిత్ని వెళ్ళిపోమన్నాడు రోహిత్. లేదు రోహిత్, నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. నా మెడలో ఈ లాకెట్ ఉన్నంతవరకు నాకు ఏ ప్రమాదమూ రాదు అని ఎమోషనల్గా అడిగేసరికి రోహిత్ కాదనలేకపోయాడు. సరే, జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి అని చెప్పి జగజిత్ని తీసుకువెళ్ళిపోయాడు రోహిత్. వాడిని చూస్తుంటే నీకు అనుమానం రావడం లేదా రోహిత్ అని వెనక్కి తిరిగి గుమ్మం దగ్గర ఉన్న చంద్రని చూస్తూ అడిగాడు జగజిత్. ముందు నీకేం అనుమానం వచ్చిందో చెప్పు అని కోల్డ్ వాయిస్తో అడిగాడు రోహిత్. క్లారిటీ లేదుగాని వాడైతే కొత్తగా కనిపిస్తున్నాడు. వాడి ఫేస్ టెన్షన్గా ఉంది అని కరెక్ట్గా గెస్ చేస్తూ అన్నాడు జగజిత్. రోహిత్ కనుమరుగయ్యేంత వరకు గుమ్మం దగ్గరే ఉండి తర్వాత లోపలికి వెళ్ళాడు చంద్ర. ఈ రోజు నుండి మన యుద్ధం మొదలవుతుంది చంద్ర. ఈ యుద్ధంలో వెంకటాపురం ఎరుపెక్కాలి. అమ్మ చావుకి వాళ్ల రక్తంతో ప్రతీకారం తీర్చుకోవాలి అని రాక్షసంగా అరిచి చెప్పింది లిల్లీ. ఆమె మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యాడు చంద్ర. లిల్లీ ఆశ నెరవేరుతుందా? చంద్ర మీద రోహిత్కి అనుమానం ఎందుకు రాలేదు? లిల్లీ చెప్పిన దానికి చంద్ర ఒప్పుకుంటాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ FM.